హలో అండి. దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. అండ్ ఈరోజు కూడా లేట్ అయిపోయిందమ్మా వీడియో చేయటం. డ్యూ టు పర్సనల్ రీడింగ్స్, ఆల్సో నా ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ అవి అయినాక పర్సనల్ రీడింగ్స్ అవి ఉండడం, ఇంట్లో కూడా చూసుకోవాలి కదమ్మా, టైం టేకెన్ అయిపోయింది. అండ్ బట్ లేట్ అయినా కూడా నేను చేద్దాము అని చేస్తున్నాను. సో వ్యూవర్స్ వెయిట్ చేస్తారని. అండ్ ఆల్సో ఇది ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ రీడింగ్ అమ్మ. ఇది కూడా యాజ్ యూజువల్ మనకి యూనివర్స్ ఈరోజు కూడా ఫోర్స్ ఇచ్చారు. సో అందుకనే లేట్ అయినా కూడా చేస్తున్నాను. అదర్వైజ్ కొంచెం నేను మార్నింగే చేసేదాన్ని. ఓకే. వాయిస్ చాలా డల్ వస్తుందమ్మా. బట్ రీడింగ్‌లో మాత్రం ఏమాత్రం ప్రాబ్లమ్ ఉండదు. బికాజ్ అది ఆ వర్క్‌లో మాత్రం యూనివర్స్ ఎనర్జీ ఇచ్చేస్తారు. యూనివర్స్ చెప్పాలనుకుంటేనే యూనివర్స్ చెప్పేస్తారు. మధ్యలో నాదేం లేదు. తెలుసు కదా మీకు. ఈ రీడింగ్‌లో మీరు ఎప్పుడైనా కూడా మీకు ఇలా అనిపించే ఉంటుందమ్మా. నేను ఎవరికీ చెడు అనేది చేయలేదు కదా! అయినా నా జీవితంలోనే ఎందుకు ఇంత బాధ వచ్చింది అని భగవంతుడి దగ్గర ఎన్నో సార్లు మీరు మదన పడిన ఎనర్జీస్ నాకు కన్వే అవుతున్నాయి. అలా అనుకునే ఉంటారు కదా! మీరు నమ్మిన వారు, మీరు ప్రేమించిన వారు మీ మనసుతో ఆడుకున్నప్పుడు మీరు మౌనంగా ఏడ్చిన ప్రతి క్షణాన్ని కూడా యూనివర్స్ గమనించలేదని అనుకుంటున్నారా మీరు? అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా! ఈ రీడింగ్ ఈరోజు ఆహ్, నాట్ ఎ నార్మల్ రీడింగ్ అమ్మ. ఓకే. మీ జీవితంతో లైక్ ఎస్పెషల్లీ ఆటలాడిన వారికి యూనివర్స్ తీసుకున్న నిర్ణయం ఏమిటి అసలు? ఏం తీసుకున్నారు? బికాజ్ యూనివర్స్ మీ బాధను విన్నారు అని నాకు కన్వే చేశారు. ఓకే. మీకు అర్థమవుతుందా? నేను మరీ అది స్పిరిచువాలిటీలో ఉన్న వాళ్ళకి కొంచెం వెళ్తుంది. సో, నేను మరీ ఇన్ డెప్త్‌గా చెప్పలేను. నేను మీకు చెప్పాల్సినవే చెప్తాను. ఇన్‌సైడ్ జరిగేవన్నీ నేను అంత క్లారిటీగా చెప్పను. సో, నేను జస్ట్ చెప్పేదేంటంటే యూనివర్స్ నాతో ఈ రీడింగ్ చేపిస్తున్నారు అని చెప్పేసి. ఓకే. యాహ్! ఎస్పెషల్లీ మీ జీవితంలో ఏంటంటే ఆహ్, యూనివర్స్ అనేవారు చాలా స్ట్రాంగ్ రోల్ ప్లే చేస్తున్నారని మీరు మర్చిపోవద్దమ్మా. మీ బాధకు న్యాయం ఎలా జరుగుతుంది? ఈ కార్డ్స్ ద్వారా ఈరోజు క్లియర్‌లీ తెలుసుకోబోతున్నాం. ఓకే. ఈ రీడింగ్ చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సందేశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా ఈ రీడింగ్‌లో. ఐయామ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్. ఓకే. అదర్‌వైజ్ మీరు ఈ రీడింగ్‌నే చూడరు. ఈ రీడింగ్ మీ కంట కూడా పడదు. మీరు అనుభవించిన బాధ అనేది యాదృచ్ఛికం కాదమ్మా. ప్రతి కన్నీటి వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి నొప్పి వెనుక ఒక దివ్య నిర్ణయం అనేది ఉంటుందమ్మా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చేసే ఈ కార్డ్స్ ద్వారా చేసే ఏదైతే రీడింగ్ ఉందో కేవలం భవిష్యత్తుని చెప్పడానికి మాత్రమే కాదమ్మా. మీకు జరిగిన అన్యాయానికి యూనివర్స్ ఎలా స్పందించబోతోంది, మీ జీవితంలో న్యాయం ఎలా ప్రవేశించబోతుందో తెలియజేయడానికి ఈ రీడింగ్ చేస్తున్నాం. మీకు తెలియజేయడానికి. కాబట్టి ఇప్పుడు మనం మన మనసును ప్రశాంతంగా ఉంచుకొని యూనివర్స్ దేవతా శక్తులను మనసారా ఆహ్వానించి ఈ రీడింగ్ ద్వారా నిజమైన సందేశం ఏంటో తెలుసుకుందాం. ఓకేమ్మా. ఈ కార్డ్స్ ఓపెన్ చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండమ్మా. ఈరోజు బయటపడే సందేశం చాలామందికి షాకింగ్గా ఉండవచ్చు. బికాస్ నాకు యూనివర్స్ ఫోర్స్ఫుల్లీ వస్తున్న రీడింగ్ ఇది. ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. యూనివర్స్ చాలా హై వైబ్రేషన్స్ ఇస్తున్న వీడియో. ఓకే. ఖచ్చితంగా షాకింగ్. బికాజ్ నాకు ఆ ఎనర్జీస్ కన్వే అవుతున్నాయి అందుకమ్మా. కానీ అదే మీ జీవితంలో న్యాయం ప్రారంభమయ్యే సంకేతం కూడా అని చెప్తున్నారు యూనివర్స్ మీకు. ఓకే. ఇప్పుడు యూనివర్స్ మీకు చూపించాలనుకుంటున్న నిజం ఏంటో కూడా చూద్దామమ్మా. బిఫోర్ షఫ్లింగ్ ద కార్డ్స్ మనం యాజ్ యూజువల్ ఫస్ట్ మనం యూనివర్స్ని ప్రేయర్ చేసుకుందాం. ఓకే అమ్మా. డియర్ యూనివర్స్, ఈ రీడింగ్ని చూసిన ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న బాధను మీరు గమనిస్తున్నారు అని మాకు తెలుసు. మా వరకు కన్వే అయింది తండ్రి. మీరు చేపించే ఈ రీడింగ్ వారికి కూడా తెలుసు అది వారి కోసమే అని. వారి జీవితంలో జరిగిన అన్యాయానికి సంబంధించిన నిజమైన సందేశాలను స్పష్టంగా చూపించండి తండ్రి. ఈరోజు నేను ఉపయోగిస్తున్న టారో డెక్, యూనివర్స్ గైడెన్స్ డెక్ అండ్ ఏంజిల్ డెక్ ద్వారా వారికి అవసరమైన నిజమైన మార్గదర్శకత్వం, ధైర్యము, న్యాయం జరగబోతున్న సంకేతాలను స్పష్టంగా తెలియజేయండి యూనివర్స్. వారి మనసుకు శాంతి, హృదయానికి బలము, వారి జీవితంలో త్వరలోనే మంచి మార్పులు రావడానికి మీ దివ్య ఆశీర్వాదం ఉండాలి.
థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఆల్సో ఇక్కడ ఇంకోటమ్మా, వ్యూవర్స్ సారీ పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్స్ నేను ఏ రోజు అడగలేదమ్మా ఎవరిని. వారు ఇచ్చే ఫీడ్బ్యాక్స్కి చాలా రుణపడి ఉంటా. రుణపడి అంటే వారు, నేను మాటల్లో చెప్పలేకపోతున్నానమ్మా. మేడం, మాకు ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లము రిజాల్వ్ అయిపోయింది మేడం. 30 ఇయర్స్ నుంచి ఉన్న ప్రాబ్లమ్స్ అది చాలు నాకు. యూనివర్స్ నా ద్వారా చేయించాలి ప్రజలకి అనుకున్నది ఇదే అని అని నాకు తెలిసినప్పుడల్లా చాలు తండ్రి, చాలు. నా వల్ల ఎంతమంది సోల్స్ హీల్ అవ్వాలి, ఎంతమంది జీవితాలు బాగుపడాలో అవన్నీ జరిగేలా చేయండి తండ్రి అని ఒక్కటే కోరుకుంటున్నా. నేను మాటల్లో చెప్పలేనమ్మా. వారి యొక్క ఫీడ్బ్యాక్స్, ఇంకా వారు నన్ను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇంకా చూస్తున్నారు. ఎవ్రీ డే ఇంకా వారు ఒక ఫ్యామిలీ మెంబర్ని అయిపోతున్నాను అన్నట్టే చూస్తున్నారు వారు నన్ను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ లవ్ ఒక అన్కండిషనల్ అమ్మా. నేను మోయలేకపోతున్నాను మీరు చూపించే ప్రేమని. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ అండ్ ఫోర్త్ కార్డ్ సెట్. పార్ట్ 2 ఆఫ్ టారో డెక్ నుంచి ఒక 4 కార్డ్స్ తీసుకుంటానమ్మా. మనం యూనివర్స్ గైడెన్స్ అండ్ ఏంజిల్స్ ఆన్సర్స్ కూడా తీసుకుంటాం కాబట్టి. ఓకే, ఫిఫ్త్ కార్డ్ సెట్ and sixth card set, seventh one, eighth card set. Okay, so cards చూద్దాం. 2 of cups, the chariot, 7 of swords, the moon. నిన్న కూడా వచ్చింది ద మూన్, ఈరోజు కూడా వచ్చింది ద మూన్. చూడండి అమ్మా ఎంత బ్యాడ్ ఎనర్జీయో. 8 of wands, టెంపరెన్స్. యూనివర్స్ గైడెన్స్తో జరిగే రీడింగ్కి యూనివర్స్ ఏం కార్డ్స్ తీయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చేలా చేస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా వచ్చేలా చేస్తారు. ద హెరోఫెంట్, 2 of wands. మనం ఆపలేము. యూనివర్స్ మీకు చెప్పాలనుకున్న మెసేజ్ని నా చేతులతో నేను ఆపలేను. యూనివర్స్ ఆటోమేటికలీ తీసేస్తారు. దట్స్ ద పవర్ ఆఫ్ యూనివర్స్. చూడండి అమ్మా, ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్స్ 2 of cups ఏం చెప్తున్నారంటే, ఈ బంధము నిజంగా ఒకప్పుడు ప్యూర్ కనెక్షన్గా మొదలైంది అనేది చెప్తున్నారమ్మా. ఫస్ట్, మీరు మీ వ్యక్తిని నిజమైన హృదయంతో అయితే ప్రేమించారు. ఇది కేవలం అట్రాక్షన్ అయితే కాదమ్మా, ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంది అని చెప్తున్నారు. కానీ ఇక్కడి బాధ మరింత గాఢంగా అనిపించడానికి కారణం కూడా ఇదే, మీరు ఇచ్చింది నిజమైన ప్రేమ. ఓకే, ద చారియట్ కార్డ్ ఏం చెప్తున్నారంటే, మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేశారు, చాలా స్ట్రాంగ్లీ ఫైట్ చేశారు, కాంప్రమైజ్ అయ్యారు, ఈగో తగ్గించారు, రిలేషన్షిప్ నిలబెట్టడానికి ప్రయత్నించారు, మీరు 1000% ప్రయత్నించారు. కానీ ఇక్కడ ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. మీరు ఎక్కువగా ప్రయత్నించారు, వారు తక్కువగా ప్రయత్నించారు. దట్ ఈస్ ద ఇంబ్యాలెన్స్. ఓకే, 7 of swords ఏం చెప్తున్నారంటే, ఇది డిసెప్షన్ ఎనర్జీ అమ్మ. డిసెప్షన్ ఎనర్జీ అంటే మీ జీవితంతో ఆడుకోవడం ఇక్కడ కనిపిస్తుంది. 7 of swords కార్డ్ చూడండి, వారు పూర్తిగా ఆనెస్ట్గా లేరు, ఏదో దాచారు, డబుల్ మైండ్లో ఉన్నారు వారు అనేది మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు యూనివర్స్. ఓకే, డబుల్ మైండెడ్ పర్సన్, డబుల్ గేమ్స్. ద మూన్, కన్ఫ్యూజను, ఇల్యూషను, హిడెన్ ఎమోషన్స్. మీరు క్లియర్ ఆన్సర్స్ లేకుండా అన్సర్టనిటీలో ఉండబడ్డారు అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. మీ ఇంట్యూషన్ వార్నింగ్ ఇచ్చినా మీరు డౌట్ చేస్తున్నారు.
అదేం కాదులే బికాస్ ఆఫ్ యువర్ లవ్. ఓకే. అండ్ ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఇప్పుడు ఎనర్జీ వేగంగా మారుతుంది. అంటే సడన్ ట్రూత్, సడన్ కమ్యూనికేషన్, సడన్ రియలైజేషన్ కార్డ్. అంటే యూనివర్స్ డిలే చేసిన యాక్షన్ మాత్రం త్వరగా జరగబోతుంది అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. అండ్ టెంపరెన్స్ కార్డ్ ఏం చెప్తున్నారంటే డివైన్ బ్యాలెన్స్ అమ్మ. టెంపరెన్స్ కార్డ్ మీ బాధకి ఇప్పుడు హీలింగ్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. ఇది రివెంజ్ కాదు, కార్మిక్ బ్యాలెన్స్. యూనివర్స్ మీకు జరిగిన దానికి కర్మ బ్యాలెన్స్ చేస్తున్నారు. బ్యాలెన్స్ చేయకపోతే ఎలాగ మరి? అంత నష్టం చేసేసి ఒక మనిషి జీవితంతో ఆడుకొని ఇష్టానుసారంగా చేసేస్తే కర్మ ఒకటి ఉంటుంది కదా, మరి అది బ్యాలెన్స్ చేయాలి కదా. కర్మ బ్యాలెన్స్ చేయకపోతే ఇంకెందుకు ధర్మం అనేది ఉండి, భగవంతుడు ఉండి ఇంకెందుకు. ద హీరోఫెంట్ ఇది హయ్యర్ జడ్జిమెంట్. యూనివర్స్ ఒక స్పిరిచువల్ లెసన్ అనేది ఇవ్వబోతుంది. వారికి కూడా మీకు కూడా ఎస్పెషల్లీ కమిట్మెంట్ గురించి క్లారిటీ వస్తుందమ్మా. మీకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. అండ్ మీ ఇంట్యూషనే చెప్తుంది ఆన్సర్. ఏంటి కమిట్మెంట్, ఏంటి ఈ కమిట్మెంట్ ఏంటి, క్లారిటీ ఏంటి అనేది. టూ ఆఫ్ ప్లాన్స్ ఇప్పుడు మీరు ఒక కొత్త డైరెక్షన్ ముందు నిలబడ్డారు. పాస్ట్లోనే ఉండాలా లేదా కొత్త ఫ్యూచర్ వైపు అడుగు వేయాలా? చాయిస్ ఈజ్ యువర్స్. మీ చేతుల్లోనే ఉంది. పాస్ట్లో మాత్రం ఉండద్దు అని నా సజెషన్. నాది అంటే యూనివర్స్ ద్వారా వచ్చే గైడెన్స్. ఓకే. త్రూ అవుట్ దిస్ రీడింగ్ టారట్ కార్డ్స్ ద్వారా వచ్చిన కన్క్లూజన్ ఏంటంటే మనకి మొత్తం ఈ కార్డ్ స్ప్రెడ్డింగ్లో మనకు ఒక విషయం చెప్తున్నారు యూనివర్స్. మీరు కోల్పోయింది మీ విలువ కాదు, మీరు కోల్పోయింది మీ విలువను గుర్తించని వ్యక్తిని మాత్రమే. ఓకే. యూనివర్స్ మీ బాధను చాలా క్లియర్గా చూశారు. డిసెప్షన్ ఎనర్జీ అనేది బయటపడబోతుంది. కార్మిక్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. షోర్లీ ఖచ్చితంగా జరుగుతుంది. వారు కర్మ గట్టిగా అనుభవిస్తారు. మామూలుగా కాదమ్మా. ఇంకా మీరు పడ్డ బాధ ఏంటో మీకు తెలుసు కదా. కర్మ అంటే దానికి 100 వెళ్తుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీరు పడ్డ బాధకి 100 వెళ్ళాల్సిందే. కర్మ అంటే అదే. ఓకే. కానీ ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే మీరు ఇప్పుడు మీ ఫ్యూచర్ కోసం తీసుకునే అడుగు అనేది ఇక్కడ మీకు మెయిన్ డెసిషన్ అవుతుంది. రివెంజ్ కాదు, హీలింగ్ని ఎంచుకోండి మీరు. ఆ పని జరగాల్సిన పని యూనివర్స్ చూసుకుంటున్నారు. మీరు దాని మీద ఫోకస్ పెడితే మీరు ఎలా హీల్ అవుతారు? హోప్ యూ అండర్స్టాండ్. ఫియర్ని పెట్టుకోవద్దు, ఫెయిత్ని ఎంచుకోవాలి. మీరు నమ్మకాన్ని పెట్టుకోవాలి, భయాన్ని అసలు పెట్టుకోవద్దు. ఓకే. మీకు జరిగిపోయింది ఏదైతే ఉందో దాన్ని అసలు పట్టుకోవద్దు, న్యూ బిగినింగ్స్ని ఎంచుకోండి అని చెప్తున్నారు. ఓకే. మీ జీవితంలో న్యాయం ఆలస్యంగా వచ్చినా ఇది తప్పకుండా వస్తుంది, మీకు న్యాయమే జరుగుతుంది అని మనకి కార్డ్స్ ద్వారా కన్వే చేస్తున్నారమ్మా యూనివర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ మనం యూనివర్స్ గైడెన్స్ డెక్ ఆల్సో ఏంజిల్స్ కూడా మనకి ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. ఓకే అమ్మా. ఈ కార్డ్స్ తీసేస్తాను నేను. యూనివర్స్ గైడెన్స్ నుంచి మనకి ఏం చెప్తున్నారు, యూనివర్స్ మీకు మీరున్న సిచ్యువేషన్కి. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, third and fourth card set, fifth card set and sixth card set. Okay. ఏంజిల్స్ మనకి ఏం చెప్తున్నారో చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్, సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్. ఆల్మోస్ట్ మీకు వీడియో అప్లోడ్ అయ్యేసరికి 11:30 అయిపోతానమ్మా. నేను ఇది చేస్తుందే 10 దాటిపోతుంది. 1 2 3 కార్డ్స్ వచ్చినాయి. ఫోర్త్ కార్డ్ సెట్, ఫిఫ్త్ కార్డ్ సెట్, సిక్స్త్ కార్డ్ సెట్. ఓకే.
షెడ్యూల్ చాలా హెస్టిక్ అయిపోయిందమ్మా. ఖాళీ ఉండట్లేదు అసలు ఖాళీ ఉండట్లేదు. ఫస్ట్ కార్డ్స్ ద రీబర్త్ సైకిల్. సెకండ్ కార్డ్స్ ద క్రిస్టల్ ఎనర్జీ. ద థర్డ్ ఐ విజన్. ద ఇన్ఫినిటీ ఎనర్జీ. ద డెస్టినీ వీల్. ద యూనివర్స్ డోర్. ఓకేమా. నెక్స్ట్ ఏంజిల్స్ మనకి ఏం చెప్తున్నారు మీ సిచ్యువేషన్కి? వెయిట్ చేయమంటున్నారు. యు ఆర్ రెడీ. పీస్ఫుల్ రిజల్యూషన్. ఆస్క్ యువర్ ఏంజిల్స్. రిమైన్ ఫెయిత్ఫుల్. ఓకే, రిమైన్ ఫెయిత్ఫుల్. Ask for help from others. Okay, ask for help from others. సో మనం ఇప్పుడు ఈచ్ కార్డ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ మనకి ద రీబర్త్ సైకిల్ కార్డ్ ఏం చెప్తుందంటేనమ్మా, ఫస్ట్ యూనివర్స్ గైడెన్స్ డెక్ నుంచి వచ్చిన కార్డు. ఇది ఒక పవర్ఫుల్ ఎండింగ్ తర్వాత వచ్చే న్యూ బిగినింగ్ అమ్మ. మీరు ఎదుర్కొంటున్న బాధ ఏదైతే ఉందో అది ఒక కొత్త జీవితానికి గేట్వే అవుతుంది అని చెప్పి మనకి చెప్తున్నారు రీబర్త్ సైకిల్ కార్డ్ ద్వారా. పాత బాధ ముగుస్తోంది, కొత్త శక్తి అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పేసి మెసేజ్ అనమాట ఇది. ఓకే, అండ్ ద క్రిస్టల్ ఎనర్జీ కార్డ్ ఏంటంటే మీ ఎనర్జీ ఇప్పుడు క్లెన్స్ అవుతుంది, నెగిటివ్ అటాచ్మెంట్స్ స్లోలీ రిలీజ్ అవుతున్నాయి, మీరు మళ్ళీ క్లారిటీ అండ్ పీస్ వైపు వెళ్తున్నారు అని చెప్పి మనకి క్రిస్టల్ ఎనర్జీ కార్డ్ ద్వారా చెప్తున్నారు యూనివర్స్. ఓకే, అండ్ ద థర్డ్ ఐ విజన్, ఇది మీ ఇంట్యూషన్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ఇప్పటి వరకు అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు స్పష్టంగా కనిపించడం ప్రారంభం అవుతున్నాయి మీకు అనేది మనకి ఈ కార్డ్ ద్వారా కన్వే చేస్తున్నారు. ఓకేమా. ద ఇన్ఫినిటీ ఎనర్జీ, ఇది మీ లైఫ్ ఒక కంటిన్యూస్ ఫ్లో అమ్మా. మీ పర్సన్ వెళ్ళిపోవడము మీ డెస్టినీని ఆపదు. ఓకే, వారు వెళ్ళిపోయారు, మీకు అర్థమవుతుంది కదా, కార్డ్స్ ద్వారా మీరే అర్థం చేసుకోవాలి. నేను ఆ పర్సన్ గురించి పేరు ఎత్తాను కానీ మ్యాటర్ చెప్తాను, ఆ మ్యాటర్ని మీరు తీసుకోవాలి. ఓకేనా. అండ్ ఇక్కడ ఏంటంటే మీ జీవితంలో ఇంకా ఎండ్లెస్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ద ఇన్ఫినిటీ ఎనర్జీ, ఎండ్లెస్ ఆపర్చునిటీస్. ఇన్ఫినిటీ స్కై అన్ని ఇన్ఫినిటీ అంత, ఆ స్కై అనేది అనంతం, అన్ని ఎనర్జీస్ ఉన్నాయి, అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు అనేది చెప్తున్నారు. ఎవరు? యూనివర్స్, నేను కాదమ్మా చెప్పేది ఇక్కడ. కాబట్టి కన్సిడర్ చేయండి. అందరికీ వెళ్ళే మెసేజ్ కాదు ఇది, ఎవరికి అవసరమో వారికే వెళ్తుంది టారో రీడింగ్. ఓకే, ఎస్పెషల్లీ మన రీడింగ్స్, యూనివర్స్ బ్లెస్సింగ్స్తో జరిగే రీడింగ్స్. ఓకే, డెస్టినీ వీల్ కార్డ్ ఏంటంటే కర్మ వీల్ టర్న్ అవుతుంది. మీరు అనుభవించిన అన్యాయం ఇప్పుడు కార్మిక్ బ్యాలెన్స్ ద్వారా కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటి? కర్మ వీలు అటువైపు టర్న్ అవి లాగి పెట్టి వెళ్తుంది అనమాట స్పీడ్గా. మిమ్మల్ని స్లోగానే వచ్చింది మీకు వచ్చిన పెయిన్, అటు లాగి పెట్టి వెళ్తుంది అనమాట పెయిన్. మాకు ఎనర్జీస్ అట్లనే అందుతున్నాయి, అదే చెప్తున్నానమ్మా. మామూలుగా కాదు వెళ్ళేది, గట్టిగా తగిలేసరికి మీరు గుర్తొస్తారు, మీరు గుర్తొచ్చేలాగా యూనివర్స్ చేస్తారు. ద యూనివర్స్ డోర్, యూనివర్స్ మీకు కొత్త డోర్ ఓపెన్ చేస్తుంది. కానీ మీరు ఏం చేయాలి? మీ హీలింగ్ మీద, మీ లైఫ్ గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. వాళ్ళకి దిమ్మ తిరిగిపోవాలి, మీరు అంత స్టేజ్లో ఉండాలి, వాళ్ళకి దెబ్బ తగిలి మీ దగ్గరికి వచ్చేసరికి. అర్థమవుతుందా? దట్ ఈస్ యూనివర్స్ వాంట్ టు టెల్ యూ. ఓకే, మీరు ఆ పొజిషన్కి రావాలమ్మా. బాధపడుతూ కూర్చుంటే వాళ్ళు ఏమి ఇస్తారు మీకు? మీ లైఫ్ ఇస్తారా? మీకు పోయిన టైం ఇస్తారా? మీ హెల్త్ ఇస్తారా? మీకు పోయిన టైం హెల్త్ ఇస్తారా? మీకు పోయిన మనీ ఇస్తారా? ఏవి ఇవ్వరు. మన హీలింగ్ మనమే మార్చుకోవాలి, మనతో మనమే. మీకు యూనివర్స్. ఓకే, ద యూనివర్స్ డోర్ ఏంటంటే యూనివర్స్ మీకు కొత్త డోర్ ఓపెన్ చేస్తున్నారు. నేను ఉన్నానమ్మా, మీకు ఎందుకమ్మా, నేనున్నాను, నా చెయ్యి పట్టుకోండి అమ్మా, నేను నడిపిస్తానమ్మా అని ప్రతిసారి యూనివర్స్ ఉంటారమ్మా మీకు. ఎంత కరుణా హృదయాలమ్మా యూనివర్స్. మనం ఏం చేస్తాం? వారి చెయ్యి వదిలేసి ఆ చెత్త పిచ్చి పర్సన్స్,
ఇంక నాకు పిచ్చి మాటలు వచ్చేస్తాయి. ఇంక కోపం వచ్చేస్తుంది నాకు. ఆ పిచ్చి వ్యక్తుల కోసం వారి వెనకాల ప్రాకులాడతాం. అసలు బంగారం చైన్ పట్టుకోవాల్సింది వదిలేసి యూనివర్స్ చేతిని, ఈ పిచ్చి చేతుల్ని పట్టుకుంటాం. అయినా కూడా మీ బాధ చూడలేక తండ్రి కరుణామయులు మీ వెంటే వస్తూ ఉన్నారు. ఆయన వైపు చూడండమ్మా. అర్థమవుతుందా? ఇదొక మేజర్ షిఫ్ట్ దగ్గరలో ఉందని మీకు యూనివర్స్ చెప్తున్నారమ్మా. కొత్త రిలేషన్షిప్ ఆపర్చునిటీస్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. నాకు వద్దండి అంటారు. యూనివర్స్ ఏమో నేను ఇస్తున్నది ఎలా కాదంటారమ్మా, నేను ఇచ్చేది నేను కదా ఇచ్చేది, ఎవరికి ఏమి ఇవ్వాలో నాకు తెలుసు కదా అంటారు యూనివర్స్. కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి. కొత్త ఆపర్చునిటీస్, కొత్త లైఫ్ ఫేజ్ అనేది మేజర్ షిఫ్ట్స్ దగ్గరలో ఉన్నాయని మనకి కార్డ్ చూపిస్తుంది. వెయిట్, ఏంజిల్స్ ఏం చెప్తున్నారు? వెయిట్. కొన్ని ఆన్సర్స్ ఆలస్యంగా వస్తాయి కానీ సరైన సమయంలో వస్తాయి. పేషెన్స్ ఇప్పుడు మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అని వెయిట్ కార్డ్ ద్వారా మీకు ఏంజిల్స్ చెప్తున్నారమ్మా. ఓకే, యు ఆర్ రెడీ. మీరు మెంటల్లీ, ఎమోషనల్లీ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ యువర్ లైఫ్కి ఎంటర్ అవడానికి రెడీ అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన లెసన్స్ మిమ్మల్ని స్ట్రాంగ్ చేశాయి అని ఏంజిల్స్ మీకు ఆన్సర్ చెప్తున్నారు. అర్థమవుతుందా? ఏంజిల్స్. పీస్ఫుల్ రిజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ స్లోలీ కామ్ అవుతుంది. మీకు మెంటల్ పీస్ అనేది తిరిగి వస్తుంది అని చెప్పి మనకి పీస్ఫుల్ రిజల్యూషన్ కార్డ్ ద్వారా ఏంజిల్స్ మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నారు. ఓకే అమ్మా. ఆస్క్ యువర్ ఏంజిల్స్. ఏంజిల్స్ మీకు చాలా మంచిగా సపోర్ట్ ఉన్నారమ్మా. ఏంజిల్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి అమ్మా. గ్రాటిట్యూడ్ ఏంజిల్స్, గ్రాటిట్యూడ్ యూనివర్స్. మాతో మీరు ఇంత ప్రేమ చూపించి, ఇంత కరుణ చూపించి మాతోనే ఉంటున్నందుకు థ్యాంక్ యూ అని త్రూ కామెంట్స్ ద్వారా చెప్పుకోండి అమ్మా. ఎవరు ఈ బాధ ఎవరిదమ్మా? ఎవరిదో కూడా చెప్పండి, తెలియాలి. లెట్ మీ నో ఎవరికి ఈ మెసేజెస్ యూనివర్స్ కన్వే చేస్తున్నారు, ఎవరికి రిజోనేట్ అవుతుంది ఎస్పెషల్లీ. లెట్ మీ నో. ఆస్క్ యువర్ ఏంజిల్స్ అంటే మీ ప్రార్థనలు వినబడుతున్నాయి. ఏంజిల్స్కి స్పిరిచువల్ సపోర్ట్ మీతో ఉంది, మీరు ఒంటరిగా లేరు. కాబట్టి మీకు ఏం కావాలన్నా ఏంజిల్స్ని అడగండి, మేము మీ పక్కనే ఉన్నామమ్మా ఎప్పుడు అని మీకు ఏంజిల్స్ చెప్తున్నారు. ఓకే, రిమైన్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ కోల్పోవద్దు, నమ్మకాన్ని కోల్పోవద్దు. ఈ చెప్పిన ప్రతి పాయింట్లోనూ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఇది జరుగుతుంది. డెస్టినీ వీల్, కర్మ వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. వెయిట్ చేయండి. యు ఆర్ రెడీ. పీస్ఫుల్ రిజల్యూషన్. ఎంత పవర్ఫుల్ మెసేజెస్ అమ్మా. మీ జీవితంలో మంచి జరుగుతోంది. ఈవెన్ ఇఫ్ ఆర్ కెనాట్ సీ ఇట్ ఫుల్లీ నౌ. ఓకే, మీరు ఇప్పుడు చూడలేకపోతున్నారు. ఇఫ్ యూ కాంట్ సీ ఇట్ ఫుల్లీ నౌ, డెఫినెట్లీ ఫ్యూచర్లో డెఫినెట్లీ చూస్తారు అని చెప్పి చాలా స్ట్రాంగ్లీ యూనివర్స్ చెప్తుంది. మీరు ఇప్పుడు చూడలేకపోయినా ఫ్యూచర్లో ఖచ్చితంగా మీ జీవితంలో చాలా మంచి జరుగుతుంది అని చెప్పి ఫెయిత్ఫుల్గా ఉండండి అని మీకు చెప్తున్నారు. నేను కాదమ్మా, యూనివర్స్. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు సపోర్ట్ యాక్సెప్ట్ చేయడం అవసరం. మీరు ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, డివైన్ గైడెన్స్ నుంచి కానీ, లేదంటే టారో రీడర్స్ నుంచి కానీ సపోర్ట్ తీసుకోండి, హెల్ప్ తీసుకోండి. వీక్నెస్ కాదు, వీక్గా ఉండిపోవద్దు. ఓకే, అండ్ ఫైనల్ కన్క్లూజన్ త్రూ అవుట్ దిస్ రీడింగ్ చెప్తున్నాను చూడండి అమ్మా. ఈ రీడింగ్ మొత్తం ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తుంది మనకి. మీరు అనుభవించిన బాధ ఏదైతే ఉంది మీ పర్సన్ ద్వారా, అదేమి వృధా కాలేదు. యూనివర్స్ మీకోసం కార్మిక్ బ్యాలెన్స్ ప్రారంభించారు వారికి రిటర్న్ చేయడానికి. ఓల్డ్ సైకిల్ అనేది క్లోజ్ అనేది అయిపోతుందమ్మా. న్యూ డెస్టినీ డోర్స్ అనేవి మనకు ఓపెన్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు మీ పని పాస్ట్ పెయిన్ని వదిలి న్యూ బిగినింగ్స్ని యాక్సెప్ట్ చేయడం. గుర్తుపెట్టుకోవాలి, మీరు మీ ఫ్యూచర్ మీకు ఇంకా చాలా మంచి సర్ప్రైజెస్ ఇవ్వబోతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్సో మనకి ఇక్కడ కనిపించే సైన్స్ వచ్చేసి అన్ని రాసుల వాళ్ళు వచ్చారమ్మా. బికాస్ టైం అది మళ్ళీ ఎక్కువ అవుతుంది నాకు కనిపించే సైన్స్. అండ్ నాకు టారో కార్డ్స్లో వచ్చిన కార్డ్స్ నేను ఇందాకే అబ్జర్వ్ చేశాను. అండ్ ఇప్పుడు ఈ కార్డ్స్ నుంచి కూడా ఆల్ ఓవర్లీ మనకి పర్టిక్యులర్ ఈ సైన్ రాలేదు అనలేదు. ఓకే, ఏరీస్, లిబ్రా, స్కార్పియో, పైసిస్, అక్వేరియస్, క్యాప్రికాన్, సాజిటేరియస్, లియో, క్యాన్సర్, జెమినై, టారస్,
అక్వేరియస్ అన్ని రాసుల వాళ్ళు వచ్చారు. ఓకే, దిస్ రీడింగ్ ఈజ్ ఫర్ ఆల్. ఓకే, ఆల్సో ఈ రీడింగ్ మీ హృదయానికి చేరిందంటే యూనివర్స్ మీతో మాట్లాడుతున్నారు అని స్ట్రాంగ్లీ అర్థమమ్మ. నేను కాదు ఇక్కడ మాట్లాడేది, యూనివర్సే మీతో మాట్లాడుతున్నారు. మీరు అనుభవించిన బాధ ఒక్క రోజు కూడా వృధా కాలేదు. ప్రతి కన్నీటి బొట్టు కూడా ఇప్పుడు మీ విజయానికి మార్గం అవుతుంది. మీ జీవితంతో ఆడుకున్నవారు ఒకరోజు నిజాన్ని తెలుసుకుంటారు, కానీ అప్పటికి మీరు ఇప్పటికే మరింత బలంగా, మరింత ప్రకాశంగా ముందుకు వెళ్ళిపోతారు. ఓకే, అర్థమవుతుందా? వారు రియలైజ్ అయ్యే టైంకి మీరు ఎక్కడుంటారు? అంతులేని ప్లేస్కి వెళ్ళిపోతారనమాట. అంటే ఆ హయ్యర్ పొజిషన్కి మిమ్మల్ని మీతో మాట్లాడాలంటే కూడా వారికి ఆ ఛాన్స్ ఉండదు. ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు మీరు. ఆ ఎనర్జీస్ నాకు ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్నారు. యూనివర్స్ మీకోసం కొత్త దారులు తెలుస్తున్నారు. భయాన్ని వదిలేయండి, నమ్మకాన్ని పెట్టుకోండి అమ్మా. ఓకే, ఎందుకంటే మీ జీవితంలో మంచి రోజులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. నేను చెప్పిన పాయింట్స్. వేస్ట్ ఫెలోస్ కోసం బాధపడడం మానేసేయండి. సెల్ఫ్ లవ్ని పెంచుకోండి. దానికి యూనివర్స్ హెల్ప్ తీసుకోండి. మర్చిపోవడం ఏం నాట్ ఈజీ థింగ్, కాబట్టి యూనివర్స్ హెల్ప్ తీసుకోండి. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సారీ లేట్ అయిందమ్మా వీడియో చేయడం, సో సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని హైప్ చేయడం మర్చిపోవద్దమ్మా. ఓకే, అండ్ మీ కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఓకే, అండ్ ఎవరికైతే రిజోనేట్ అయిందో వాళ్ళు స్పెసిఫికల్లీ చెప్పండి అమ్మా. నేను ప్రతి కామెంట్ చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరిని గమనిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అమ్మా.